మీరు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? इधर से तुम हो? एक आदमी बोल कर मध्य प्रदेश से। क्या नाम है? जलमेल। जलमेल। कितना दिन हुआ उधर मध्य प्रदेश से इधर आके? 4 महीना। मध्य प्रदेश से कौन सी गाँव है इधर? देवगांव। देवगांव। हाँ हाँ। मंडल कौन सी है? जिला कौन सी है तेरा? जिला कच्ची जिला होता है, नीचे थाना होता है। वो गाँव में इतना क्यों है? ये धंधा पानी के लिए। धंधा पानी के लिए। कितना दिन हुआ आके? इधर 4 महीना हुआ। आप लोगों को व्यवस्था कैसे चल रहा है यहाँ पे? खाना क्या करना, पीना कैसा है ना, पानी के लिए बहुत दिक्कत है, बहुत दिक्कत है सर। हाँ हाँ। और सुबह क्या क्या काम करके कितने लोगों को? वो उधरास पंचमुखी उधरास बेच के धंधा पानी करता है। टिकट वाला अंदर निकल जाता है। हाँ धंधा पानी करके जी के खाते हैं। धंधा पानी आप लोगों क्या बोलते हो? गांजा गांजा बेचते हैं नहीं तो खरे ले तो खरे आप पेपर निकलते हैं। क्या क्या बोल को अंटे आप लोग बोलने के मतलब है आप लोग गांव से इतना दूर है ना और गांजा तंबाकू क्या क्या ही रहते हैं ना वो बेचते हैं नहीं तो क्या बेचते हैं आप लोग? मेरी खाना का मतलब 400-500। इतना बच्चों को बाल बच्चों को कैसा अपना खाते हैं, अपना खाते हैं अपना। अरे कोई 500 मिलता, कोई को 200, कोई को 400 ऐसे मिलता। जाते हैं ना हम लोग में 2000 1500 एक दिन का आदमी को भी 1500 2000 मिलता है। अरे रुद्राक्ष बेच के धंधा करके खाते हैं। ये धंधा रुद्राक्ष बेच के बंदा करता है। ये धंधा नेपाल से लाता है ये जड़ी बूटी, सांप का, फिर पेट का खड़ा होता, कंकर हो जाता है पेट में, कहीं सूजन हो जाता है, उसके लिए जड़ी बूटी सब देता है। 100, 50, 150, 400 ये सब। नी पेरें पेरू तेरा नाम क्या है? करण। तेरा नाम? तेरा नाम? तेरा नाम? प्रताप। नी पेरम्मा नाम बोल। सत्किना नी पेरू పాపా ఆర్తి. వీళ్ళు మధ్యప్రదేశ్ అనే రాష్ట్రం నుండి తమకు సొంతంగా ఎలాంటి ఉపాధి లేకపోవడం వల్ల తెలంగాణ ప్రాంతంలోని శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో గల ఔటర్ రింగ్ రోడ్కు సమీపంలో ఉన్నటువంటి శంకరపూర్ అనే గ్రామానికి పాల్మాకుల్ అనే గ్రామానికి మధ్యన బైపాస్ అనే రోడ్లో దాదాపుగా స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంటే ఇప్పటికి కూడా ఏంటంటే వీళ్ళు దాదాపుగా 12 కుటుంబాలలో పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ కలిపితే దాదాపుగా 50-60 మంది ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. వీళ్ళ ఇల్లు చూస్తే గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. 5x5 ఇక్కడ టెంట్లలో జీవిస్తున్నారు. వీళ్ళకి కనీసం ఏంటంటే తాగడానికి నీళ్ళు లేవు, ఉండడానికి తిండి లేదు. అయినప్పటికీ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే మధ్యప్రదేశ్ నుండి 4 నెలల క్రితం మధ్యప్రదేశ్ నుంచి 4 నెలల క్రితం బయలుదేరితే మళ్ళీ మీరు ఇప్పుడు ఇంటికి ఎప్పుడు వెళ్తారమ్మా? మళ్ళీ ఇంటికి హోలీ పండుగకు మాత్రమే వీళ్ళు స్వదేశానికి పోతారని చెప్తా ఉన్నారు. అప్పటి వరకు ఏంటంటే ఇక్కడ 10 రోజులు, ఇంకో దాన 10 రోజులు, ఇంకో దాన 10 రోజులు ఉంటారు. మీ ఆధార్ కార్డు పోతాం, ఆధార్ కార్డు వీళ్ళకు ఆధార్ కార్డులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోదీ సర్కార్ కానీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ అని చెప్తా ఉన్నారు. వీళ్ళు రాజధాని వీళ్ళు కానీ వీళ్ళు వీళ్ళు గత हमारे गांव का संजय पाठक हमारे गांव का मंत्री है, हमारे देश का संजय पाठक। ఇలాంటి ఈ పార్టీ ఆదివాసీ పార్టీ చెందినటువంటి వీళ్ళు
స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ సంచార జాతుల వల్ల జీవిస్తూ వీళ్ళకు ఎలాంటి ఉపాధి లేక ఇప్పటికి కూడా ఏంటంటే జీవనోపాధి లేక వీళ్ళు కనీసము మౌలిక సదుపాయాలు లేకుండా ఇప్పటికీ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ పరంగా చదువుకునే హక్కు ఉన్నప్పటికీ 2026లో జూన్ నెలలో అంతటా స్కూల్ స్టార్ట్ అవుతాయి. ఈ పిల్లలు స్కూల్లో వేసింది దాఖలాలు కనిపిస్తలేవు. వీళ్ళకు నీట్నెస్ లేదు, వీళ్ళకు మౌలిక సదుపాయాలు ఏవైతున్నాయో వీళ్ళకి సరైన తిండి లేక, సరైన నీళ్ళు లేక, సరైన వసతి లేక ఇలాంటి ఉన్న వీళ్ళను పట్టించుకునే నాదుడు లేడు. అయితే వీళ్ళకి కనీసం ఏంటంటే వీళ్ళు ఇలాంటి స్థితిలో అంటే వీళ్ళు ఏంటంటే ఒక చిన్నపాటి ఆదివాసీలు అంటే బంజారా తెగ, ఆదివాసీ తెగలు అంటే ఇట్లా ఉంటాయని ఇప్పటికీ చూపించే స్థితిలో దాపురించి ఉన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని వీళ్లకు సరి అయిన వసతి కల్పించాలని, వీళ్ళకి కనీసం ఎక్కడో తాను మధ్యప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, ప్రభుత్వము తమకంటూ ఒక ఆశలు కల్పించి ఇంత కొంత కనీసం ఒక 60-60 గజాల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి వీళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయాలని, వీళ్ళ పిల్లలకు చదువు చెప్పడం కోసం హాస్టల్ వసతి కల్పించాలని ఇక్కడ స్థానిక ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే చిలకమర్రి నరసింహ స్టేట్ SC/ST కమిషన్ మాజీ సభ్యుడిగా నేను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనరేట్కి కానీ, తెలంగాణ ముఖ్యమంత్రికి కానీ, లేక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి కానీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే వీళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించి ఈ కుటుంబాలు ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని శంకరాపూర్, పాల్మాకుల్ బైపాస్లో ఇలాంటి గుడిసెలు వేసుకొని ఉన్నారు. కాబట్టి వీళ్ళకు సరి అయిన వసతి కల్పించి వీళ్లకు జీవనోపాధి కల్పించాలని కోరుతా ఉన్నాను.